నర్సాపూర్ అటవీ ప్రాంతం నల్లవల్లిలో డంప్యార్డ్ పనులు చేయడం సరికాదని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నర్సాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ హాజరయ్యారు. కోర్టు స్టే విధించిన నల్లవల్లి డంప్యార్డ్ పనులు జరగడం సరికాదని వారు ఆరోపించారు. పచ్చని అడవి డంప్యార్డ్ వల్ల కలుషితమవుతుందని, వ్యర్థ జలాలు నర్సాపూర్కు చేరతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ ప్రాంతం అడవిలో అనేక రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధి జరిగే ఈ ప్రాంతాన్ని దుర్గంధ వాసనతో నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని గోడ రాజేందర్ హెచ్చరించారు. పచ్చటి అడవుల్లో నర్సాపూర్ 4 కిలోమీటర్ల దూరంలో ఏదైతే డంప్యార్డ్ హైదరాబాద్ నుంచి తరలించి మరి నర్సాపూర్ పట్టణ అడవుల్లో మరి చేయాలనుకున్న మరి ప్రభుత్వం మరి మొండి వైఖరిని నిరసిస్తూ మరి ఈరోజు నర్సాపూర్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి మరి బీజేపీ మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు బంద్ పిలుపునిస్తున్నాం. అన్ని పార్టీల ఆధ్వర్యంలో బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి సహకరించాలనుకుంటున్నాం. పచ్చని అడవులు రక్షించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ మరి ఈ రోజు నర్సాపూర్ పట్టణం అనేది అడవుల చుట్టూ ఉన్న ప్రాంతం. నర్సాపూర్ కు 3 వైపుల అడవులు, ఒకవైపు చెరువు ఉన్నది. ఇది పర్యాటక కేంద్రమైన నర్సాపూర్ లోపల ఫారెస్ట్ నర్సరీ కూడా ఉన్నది. నర్సాపూర్ లోపల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండగా ఆ యొక్క డంప్ యార్డ్ మీద స్టే ఉండగా కూడా పోలీసులను పెట్టి ఈరోజు డంప్ యార్డ్ పనులు ప్రారంభం చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ డంప్ యార్డుకు నర్సాపూర్ ప్యారానగర్ లోపల నిర్మిస్తున్న డంప్ యార్డుకు భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం. ఈ యొక్క డంప్ యార్డ్ పనులు ఇకనైనా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న డంప్ యార్డ్ పనులు ఇకనైనా ఆపకుంటే భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. రేపు నర్సాపూర్ పట్టణం లోపల అఖిల పక్షం ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల నర్సాపూర్ పట్టణాన్ని బంద్ చేస్తున్నాం. కాబట్టి ఇక నర్సాపూర్ పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నర్సాపూర్ ప్రాంతం ఈ డంప్ యార్డ్ తర్వాత పూర్తిగా కలుషితమవుతుంది. తాగునీరు కూడా కలుషితమవుతుంది. మన భావితరాలకు